రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి కుమారుడి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి కుమారుడికి తోడల్లుడి దగ్గర నుంచి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యుల దగ్గర నుంచి ఇంతమంది ఒత్తిడితో వారిని విడిచిపెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు డ్రగ్స్ కి క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తయారు చేసి గంజాయి రాజధానిగా, కొకైన్ రాజధానిగా ఈరోజు ఈ ప్రాంతానికి ఏ రకంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉందో అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కేవలం మాటలకే పరిమితం అయిపోయినటువంటి వీరి తాలూకు పనితనం. ఆ రోజు మా ఎస్సీబీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీబీ ఉన్నప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఆ రోజు ఏర్పాటు చేసి సీనియర్ ఐపీఎస్ అధికారులని దాన్ని మానిటర్ చేస్తూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఆ రోజు దానికి హెడ్గా పెట్టి ఎక్కడా కూడా గంజాయి సాగు కానీ డ్రగ్స్ అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని ఆ రోజు మేము అత్యధికమైనటువంటి కేసులు నమోదు చేశాం. దేనికి నమోదు చేశాం? మేము దాని మీద ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టే, ప్రభుత్వంగా దాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక తపన పడ్డాం కాబట్టే ఆ రోజు అన్ని కేసులు నమోదయ్యి ఎక్కువ మందిని మేము పట్టుకునేటువంటి దానికి అవకాశం దొరికింది. ఈరోజు విచ్చలవిడైపోయింది. వారిని విడిపించినప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్లారో ఈ గౌతమ్ జైన్ అలాగే రఘు అనేటువంటి వ్యక్తులు వీరిని విడిపించడానికి కారకులు ఎవరు? ఈ కేసు నమోదు అయిన తర్వాత శనివారం ఉదయం కేసు అందరికీ తెలిసిన తర్వాత, మీడియా దృష్టికి వచ్చిన తర్వాత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్కి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల తాలూకు వివరాలు, ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ ని మీరు బయటపెట్టేటువంటి దమ్ము మీకు ఉందా? ఎప్పుడు రానటువంటి ప్రజాప్రతినిధులు అసలు సిపి కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఈ పోలీస్ అధికారులకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్, లేకపోతే వీరిని విడిపించాలని చెప్పి వచ్చినటువంటి ఒత్తిళ్లు, ఆ కాల్ రికార్డ్స్ అన్ని మీకు ప్రజల ముందు పెట్టేటువంటి ధైర్యం, సాహసం మీరు చేయగలరా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరొచ్చి వీరిద్దరిని బయటికి విడిపించి తీసుకెళ్లారు అనేటువంటిది మీరు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఎంక్వైరీ చేశారని, ఏ డెసిషన్కి వచ్చి మీరు ఎంక్వైరీ అనేటువంటిది కనీసం జరగకుండా పట్టుకున్నటువంటి 24 గంటల లోపే వారిని విడిచిపెట్టారని అంటే మీకు వచ్చినటువంటి ఒత్తిళ్ళేంటి? దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ని ఎంకరేజ్ చేస్తుందా లేదా అనేటువంటి దానికి ఈ కేసు ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఇష్యూ, కొకైన్ అనేటువంటి ఒక డ్రగ్ ని తీసుకొని వచ్చి ఓ పక్కేమో యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అని కొంతమంది అంటారు, గీతం యూనివర్సిటీలో దొరికిందని కొంతమంది అంటారు. సరే, అది ఎక్కడ దొరికినా, ఒకవేళ దొరికితే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయనంటే, లేదు ఒకవేళ గీతం యూనివర్సిటీలోనే దొరికితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నామంటే ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ఓ పక్క యోగాంధ్ర అని చెప్పి మభ్య పెడతారు, ఓ పక్క క్వాంటమ్ వ్యాలీలు అని చెప్పి మభ్య పెడతారు, లేదు 99 పైసలకే భూములు ఇచ్చేస్తామని చెప్పి మభ్య పెడతారు. ఈ ప్రాంతాన్ని మీరు ఏ రకంగా వాడుకొని ఈ ప్రాంతానికి నష్టాన్ని కలిగిస్తా ఉన్నారనేటువంటిది కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద ఇష్యూ మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ పట్టుబడ్డ థామస్, ఈ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఈ డ్రగ్ డీలింగ్ ఏదైతే చేస్తా ఉన్నాడు, ఎవరితో అయితే డీల్ చేస్తున్నటువంటి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ వ్యక్తి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడికి అత్యంత సన్నిహితుడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం మేరకు
నాకున్నటువంటి సమాచారం మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువ పార్లమెంట్ సభ్యుడు, ఆ యువ పార్లమెంట్ సభ్యుడికి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అత్యంత సన్నిహితుడు అనేటువంటి విషయం మాకున్నటువంటి సమాచారం. అంటే ఇంతమంది పార్లమెంట్ సభ్యులు, ఇంతమంది శాసనసభ్యులు, ఇంతమంది సీనియర్ శాసనసభ్యులు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఈ ప్రాంతంలో 4 సార్లు ఎమ్మెల్యే, విశాఖపట్నం నడిబొడ్డిన ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యకలాపాలకి కొమ్ము కాస్తా ఉన్నారనంటే ప్రజలు ఒకసారి గమనించాలి. అతి పవిత్రమైనటువంటి యూనివర్సిటీలు నడుపుతా ఉన్నారు.